సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్లో కూటమికి మద్దతు తెలుపుతున్నటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజారంజక ప్రభుత్వం పాలన పైన దుష్ప్రచారం చేయడాన్ని ఇప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు మేధావులంతా కూడా ఆయనను ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపైన మాట్లాడడానికి మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ నటులు పోసాని కృష్ణమూర్ల ఉన్నారు. సార్, కీలక వ్యాఖ్యలు చూసాము. అయితే అభివృద్ధి జరగట్లేదు, కేవలం సంక్షేమ పాలనతోటి జనాలకు డబ్బులు పంచుతున్నారు అనేటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పటికీ దీనిపైన దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను మీరేమంటారు? ఆయన ఏదో మేధావి అని కూడా చెప్పుకుంటారు. సో ఆయన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే జయప్రకాష్ నారాయణ్ అంటే మీరేమనుకున్నారు? ఐసా పైసా మనిషి అనుకున్నారా? మా కమ్మవాడు నారా చంద్రబాబు నాయుడు మా కమ్మవాడు, లోకేష్ మా కమ్మవారు, నేను కమ్మవాడిని. మరి ఎంత ఉన్నా కానీ ఆ కమ్మ ఫీలింగు ఎంత ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, డాక్టర్ చదివినా ఆ కమ్మ కులం అనేది పోదు కదా, డెఫినెట్గా పోదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 15-20 ఏళ్ల కిందట మా జయప్రకాష్ నారాయణ గారు మా కమ్మాళ్ళు వీర్లపాళ్ళు కమ్మాళ్ళందరూ వనభోజనాలు పెట్టుకున్నారు హైదరాబాద్లోనే తోటలో పెట్టుకుంటే జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. ఆడంతంత కమ్మోళ్ళేగా పిలిచారు. మన జయప్రకాష్ మన కమ్మోడు. జేపీ గారు గుర్తుందో మీకు? నేను కూడా ఉన్న దూరంగా ఉన్నా, లోపల రాలా, నాకు ఆ దురద లేదు అప్పుడు, అందుకని దూరంగా ఉన్నాను. మీరు వచ్చారు నాకు తెలుసు. ఆ ఫీలింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా. బాబు ఎంత దొంగైనా, ఎంత వెధవైనా, ఎంత వెన్నుపోటుదారుడైనా ఆ బాబులో జేపీ కూడా విజన్ను కనిపించటం చాలా గొప్ప విషయం. అయితే జేపీ గారు మీకు కొన్ని రిక్వెస్ట్గా అడుగుతా. 2012 నుంచి 14 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యే ముందు ఎవరెవరితో పొత్తు కలుపుకున్నాడు? సేమ్ ఇదే ముగ్గురు. బీజేపీతో పొత్తు కలుసుకున్నాడు, టీడీపీ బీజేపీ ఒకటయ్యారు. ఈయన పొత్తు కలవకపోయినా వాళ్ళతోనే సహాయపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఈ ముగ్గురే 2014లో కూడా జనంలోకి వచ్చారు. 600 హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జేపీ గారు మీకు తెలుసు. ఈ 5 ఏళ్లలో 2014 నుండి 19 వరకు ఈ 600 హామీల్లో ఒక్క హామీ అన్న నెరవేర్చాడా ప్రజలకి అని అడుగుతా. జేపీ గారు, మీలో మన కమ్మ నాయకుల్లో మీకే విజన్ వచ్చిందో తెలుసుకోవడానికి. 600 నా దగ్గర ఉంది ఇంకా హామీలు, ఒక్కడు కూడా నెరవేర్చలా. అదే ముగ్గురు ఏపీని సర్వనాశనం చేశాడు. ఎంత చేశాడో మీకు తెలుసు, కానీ మీరు చెప్పరు. ఎందుకంటే కమ్మ అనే గుడ్డ మన కళ్ళకి అడ్డపడిపోతుంది అట్లా. అందుకని అంటే మీరు ఏమీ చేయలేదు అని నీకు తెలియకపోయినా, బాబు గారు ఏమీ చేయలేదు అంటే నాకు తెలియదే అన్నీ మీరు నటించినా ప్రజలకు తెలిసింది. ప్రజలకు తెలిసి ఈ కూటమిని 151 జగన్ గారికి ఇచ్చి 23 ఏళ్ల ముఖాన కొట్టారు. ఇంత విజన్ ఉంటే ప్రజలు ఎందుకండి ఈ నోటిస్తారు? అంటే చెప్పింది ఏమి చేయలేదు కాబట్టి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళా 2024 వచ్చేవరకు, అప్పుడు 19 వచ్చేవరకు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మీకు చాలా బాధపడి ఉంటారు మీరు. అయ్యో మన కంబనాయకుడు ముఖ్యమంత్రి అవ్వలేదే అని బాధపడి ఉంటారు. అయినా మీరు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నేను ఏమేమి ప్రజలకు చెప్తానో అవన్నీ చేస్తా. ఆల్మోస్ట్ 90% పైగా ప్రజలకి పథకాలు ఇచ్చాడు. అది మీరు కూడా మెచ్చుకున్నారు, మర్చిపోయి ఉంటారు మీరు. ఎందుకంటే విద్య, వైద్యం, అలా నాడు ఇట్లాంటి బాగా చేశారు జగన్ గారు. రెడ్డి గారు అయినా కానీ మీరు అభినందించారు. ఐ అప్రిషియేట్ యూ. ఇప్పుడు 2024 వచ్చింది. మళ్ళీ మీరు మొన్నటిదాకా జగన్ గారిని పొగిడి మళ్ళీ ఇప్పుడు మన కమ్మవాడు మళ్ళా లైమ్ లైట్లోకి వచ్చాడు. పైగా
మీ ఫ్రెండ్ ఉన్నారు బ్రోకర్ రామోజీరావు అంటే, నేను బ్రోకర్ అంటారులేండి, ఎందుకంటే ఆయనకు నాకు బాగా రిలేషన్ ఉంది. మీకు ఎంత ఉందో రిలేషను, మీ రిలేషన్ వేరు, మీకు రామోజీకి నాకున్న రిలేషన్ వేరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనవాడు బ్రోకరే. అతను మీకు బాగా ఎంకరేజ్ చేసి ఉంటాడు. మనవాడు ఈసారి ఓడిపోతే చాలా ప్రాబ్లం అవుద్ది, నీలాంటి మేధావులు అనబడే మీరు బాబును పొగిడితే, ఆ కూటమిని పొగిడితే మళ్ళా మన కమ్మోడు మళ్ళీ సీఎం అవుతాడు. అయితే గ్యారంటీకి మీరు అడగకపోయినా మీకు ఒక ఎమ్మెల్సీ ఏదో ఇస్తాడు కదా, అది కూడా ఉండొచ్చు మీకు. పైకి మీరు నవ్వుతుంటారు కానీ చాలా ఐఎమ్ వెరీ సిన్సియర్ అని. మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా సార్, లేకపోతే ఇంత డిఫేమ్ చేస్తారా? జగన్ 5 ఏళ్ల పరిపాలనని, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం, అది మీకు తెలుసు. చంపుకున్నారు, చంపుకున్నారు. మళ్ళా మా బాబు వస్తే, బాబు విజనరీ ఉంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ పథకాలు కాదు, సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా కావాలి. 2014 నుంచి 19 వరకు ఏం పీకాడు మీరు చూడలేదా? అప్పుడు విజన్ ఏమైంది? అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు? 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేయలేదే. ఏం పీకాడు బాబు? తిన్నాడు కదా, తినపట్టగా జనం ఓడించారు. ఈ మాట నేనంటలేదు జయప్రకాష్ గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కలుసుకొని 2014లో గెలిచారు, తర్వాత 2019లో ఓడిపోయారు. అక్కడి నుంచి అమ్మనాబూతులు తిట్టుకున్నారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దొంగ చంద్రబాబు, దొంగ, పెద్ద అవినీతిపరుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు. చంద్రబాబు కొడుకుని నారా లోకేష్ పందిలాగా ఎంత తింటావు, తిని ఆకాశంలో ఉన్న మీ తాత స్వర్గంలో అరే ఆత్మక్షోమిస్తారా, ఇక తక్కువ తినరా అని పవన్ కళ్యాణ్ అబ్బా కొడుకుని భయంకరంగా తిట్టాడు. అది మీకు తెలుసు. ఇవి కాకుండా బీజేపీ మళ్ళీ వీళ్ళు తిట్టారు తెలుసు. బీజేపీ మీరన్నారే మీకు చాలా ఇష్టమైన బాబు, విజనరీ ఉన్న బాబు ఏమన్నాడు తెలుసా? ది గ్రేట్ మోడీ, హానెస్ట్ ఫెలో. స్టిల్ చచ్చిపోయేవరకు అదే మాట మీద ఉంటా, హానెస్ట్ మోడీ గారు. ఆ మోడీ గారు ఏమన్నారు? అత్యంత అవినీతిపరుడు భారతదేశంలో ఎవరు మీకు తెలుసుగా? మీ విజనరీ లవరు చంద్రబాబు నాయుడు. అత్యంత అవినీతిపరుడు. పోలవరం ఏటీఎం హై లాగరా ఏటీఎం లాగా అని పంది కుక్కులా తిన్నాడు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి, అది కూడా నీతిపరుడు, ఆ మాట్లాడితే ప్రపంచం మొత్తం తెలిస్తే మీకు మాత్రం ఏమీ తెలియదు. అప్పుడేమన్నాడు? ఇదే మంచి ప్రధాని, ఇదేమన్నాడు ప్రధానమంత్రి? నువ్వు కేడి, నువ్వు టెర్రరిస్టు, నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది, నీ కొడుకు లేడు, నా కొడుకుంది. ఇవే ఒక ప్రధానమంత్రి, గౌరవనీయమైన ప్రధానమంత్రిని తిట్టే విధానం. అలాంటి వాడు మీకు చాలా ప్రేమికుడా? చాలా విజనరీ ఉందా? ఏం విజనరీ ఉందండి జేపీ గారు? తెలుసుకుంటాను నేను. మీ చిన్నప్పుడు తెలుసు, నేను తెలుసు. జేకేసీ కాలేజీలో నేను చదువుతున్నాను, మీరు డాక్టర్ చేస్తున్నప్పుడు తెలుసు. మీరేంటో నాకు తెలుసు, మీ హానెస్టీ ఏంటో నాకు తెలుసు. చాలామంది తెలియపోవచ్చు మీ హానెస్టీ గురించి. అదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. విజనరీ అన్నారు కదా బాబులో, ఏ విజనరీ అండి? ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవటం ఆ విజనరీ? ఎన్టీ రామారావుని చెప్పుతో కొట్టి పైనుంచి కింద పడేయటం ఆ విజనరీ? రామారావు చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా కబ్జా చేసి సీఎం సీట్లో కూర్చున్నాడు, అదే విజనరీ? హరికృష్ణకి వెన్నుపోటు పడవటం విజనరీయా? దగ్గుపాటికి వెన్నుపోటు పడవటం విజనరీయా? ఇవన్నీ మీకు తెలియదే? తెలుసు మీకు. అంటే మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలి, మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. 2014లో ఆయన సీఎంను ప్రజలే తిరస్కరించారు కదా సార్. అట్లాంటి మరి ఆ విజన్ ఉంటే మరి ప్రజలు మళ్ళీ ఎన్నుకోవాలి కదా. మరి ఏ విజన్ ఏముందని సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి సార్? విజన్ ఏంటి? మన కమ్మవాడు ముఖ్యమంత్రి అవ్వటం, మా కమ్మవాడు అంతే. మా కమ్మవాడు ఏమైనా చెయ్యి. మా కమ్మవాడు ఇళ్లలో ఆడవాళ్ళని అమ్మలక్కలు తిట్టించు. ఎవడైనా చంద్రబాబునంటే ఇంట్లో ఆడవాళ్ళని అమ్మనాబుద్ధులు తిట్టించు, అది మంచి విజనరీ. ఇది బాగా ఇష్టం అనుకుంటా ఈయనకి, జేపీ గారికి. ఎంత దుర్మార్గుడు, నీకు తెలీదా? ఏసారి మీకు తెలీదా? చంద్రబాబు పబ్లిక్లో సిగ్గు లేకుండా ఆంధ్రదేశ్ ప్రజల్ని, ఒక సెక్షన్, ఒక కులాన్ని, ఒక మతాన్ని ఏమన్నా తెలుసా? ఎస్సీలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా? మా కమ్మాళ్లలో అంటే అగ్రవర్ణాలు అన్నాడు అన్నమాట. అగ్రవర్ణం అంటే మన కమ్మోళ్లే కదా మెయిన్.
మాకు అమ్మ వాళ్ళలో పుడితే మనుషుల కింద లెక్కేస్తాం కానీ ఎస్సీల్లో మాల సోదరులు మాదిక సోదరులు వాళ్ళంతా మనుషులు కాదు అని సిగ్గు లేకుండా బాబు చెప్తే మీరు ఖండించారా? మీరు హానెస్ట్ కదా, మీరు ఐఏఎస్ కదా, డాక్టర్ కదా, మీ సామాజిక కార్యకర్తలాగా గొప్పోడు కదా, ఓ పార్టీ పెట్టినోళ్ళు కదా, పార్టీని మళ్ళీ మడతేసుకున్నోళ్ళు కదా, మీకు అన్ని తెలుసుగా. ఇదే టీడీపీ ఎమ్మెల్యే, అదే చంద్రబాబు నాయుడు శిష్యుడు చింతమనేని, ఒరేయ్ దళితులారా మీకెందుకురా రాజకీయాలు, మా కమ్మాళ్ళకి కావాలరా రాజకీయాలు, నోరు మూసుకొని మా కమ్మాళ్ళకి ఓటేసి ఇళ్ళకి వెళ్ళండి. అది విజనా సార్? ఇది బాబు గారి విజనే. ఇవన్నీ మీకు బాగా బాగా ఉంటపడతాయి. ఎందుకంటే మన కమ్మోడు కదా సార్, కొంచెం సిగ్గుపడదాం సార్. మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బాబుని పొగిడావంటే మీరు ఏ లెవెల్లో స్టూప్ డౌన్ అయ్యారో నాకు తెలుస్తూ ఉంది. తప్పులేదు, బాబు గారు మంచి చేస్తే నేను కూడా ఒకప్పుడు సపోర్ట్ చేశా. మంచి చేసినప్పుడు మంచి చేసావో లేదో అనవసరం, చెడు మాత్రం చేయకూడదు. ప్రజలకి చెడు చేయలేదా? నువ్వు మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి. దేవుడి నమ్మకం లేదు, నా పెళ్ళాం బిడ్డల మీద అంటున్నా, మీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేయండి. నారా చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా తినని అత్యంత నీతిపరుడు అని ప్రమాణం చేయండి సార్. నేను వచ్చి మీ ఇంటి కాళ్ళ దండం పెడతా. లోకేష్ బాబు ఒక్క పైసా కూడా తినలేదు, అత్యంత నీతిమంతుడు, ప్రమాణం చేయండి. మీ భార్య బిడ్డల మీద ఉట్టేసి, లేదు దేవుడు అంటే దేవుడి మీద ఒట్టే చెప్పండి ప్రమాణంగా. వీళ్ళు చాలా నిజాయితీపరులు, ఒక్క పైసా కూడా తినలేదు, స్వతంత్ర పోరాట యోధులు లాంటి గొప్ప లీడర్స్ వీళ్ళు. రామారావు వెండిపోటు పడవలేదు, రామారావే చంద్రబాబు పూలదండేసి నేను పనికిరాను బాబు నువ్వే అని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు కదా. మళ్ళీ చెప్తాను సార్, కొంచెం మనకు సిగ్గుపడదాం సార్. ఇంత దుర్మార్గంగా ఆ ముగ్గురు అమ్మలక్కలు తిట్టుకొని పదవెక్కి మళ్ళీ ఓడిపోయిన తర్వాత నువ్వేదవా నువ్వు దొంగ నేను దొంగ అని ముగ్గురు ఒకళ్ళ తిట్టుకొని విడిపోయి ఓడిపోయి ఇన్నాళ్ళు అనంపలేగా ఇళ్లలో కూర్చొని మళ్ళీ ముగ్గురు స్నానం చేసి తలస్నానం చేసి తలదొంకొని కొత్త బట్టలు వేసుకొని మళ్ళా అదే పొత్తుతో మళ్ళొస్తాడా? మళ్ళా 6, 7 గ్యారంటీలా సార్? మనకి సిగ్గు అనిపించలేదా సార్? సిగ్గు అనిపించలేదా మనకి? నాకు అనిపిస్తుంది సార్. నేను ఎప్పుడైనా ఫీల్ అవుతా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకేమైనా చుట్టం కాదు. ఆయన రెడ్డి, నేను కమ్మ. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. కానీ కమ్మ వాడైనా సరే వాడు వెధవైతే నేను సపోర్ట్ చేయను. అతను రెడ్డి అయినా సరే క్రిస్టియన్ అయినా సరే అతను హానెస్ట్ ఫెలో అయితే అతని కాళ్ళు పట్టుకుంటా. అంత గుడ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డినే కరెక్షన్ ఎలక్షన్ ముందు టైం టక్కన వచ్చావు ఒక ప్యాకేజీ మాస్టర్ లాగా సడన్గా వచ్చేసేసి ఇతన్ని డిమోరలైజ్ చేసి చంద్రబాబుని పొగుడుతావా? సిగ్గుపడదాం సార్, మనం సిగ్గుపడదాం. మొన్న ప్రెస్ మీట్ లో కూడా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఈ కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది కమ్మలకు రెడ్డిలకు మధ్యలో జరుగుతున్న యుద్ధంగా తీసుకొచ్చారు. అట్లా కాదు, ఇది అభివృద్ధి సంక్షేమం పేరుతో కేవలం అభివృద్ధి చేయకుండా సంక్షేమం పేరుతోటే జనాలకు ఏదో కొంత డబ్బులు పంచుతూ మిగతా డబ్బులంతా నొక్కేస్తున్నారని కూడా చాలా మాట్లాడారు. కులాల పేరు కూడా తీసుకొచ్చారు ఆయన. అదే జేపీ గారు, జగన్ గారు ఏం చేయలేదు, ఓన్లీ పథకాలే కదా, సంక్షేమాలే, అభివృద్ధి చేయలే. బాబు చేశాడా? 2014 నుంచి ముఖ్యమంత్రి కదా. మీరు చెప్పించండి, నేను ఎతుకుతా ఎక్కడ టార్చ్ లైట్లు పెట్టి. సంక్షేమం లేకుండా అభివృద్ధి ఉంటుందా? సంక్షేమం లేకుండా అభివృద్ధి వస్తుందా? పథకాలు లేకుండా అభివృద్ధా? అభివృద్ధి బిల్డింగ్లా? అభివృద్ధి అంటే బ్రిడ్జికార్లా? మనిషి అన్నం తినక్కర్లేదా? మనిషి చదువుకోనక్కర్లేదా? గూడక్కర్లేదా? బట్టక్కర్లేదా? ఆరోగ్యం అక్కర్లేదా? చిన్నపిల్లలు చదువుకొని ఇవన్నీ పథకాలు, ఇవన్నీ సంక్షేమాలు, ఇవి లేకుండా అభివృద్ధి చేస్తారా ఏ దేశంలో? మా తెలియదు లేండి, చదువుతాను. నేను ఓన్లీ ఎంఏ ఎంఫిల్ అంతే చదివా. మీరు నాకంటే పెద్ద డాక్టర్ కదా, ఓన్లీ తెలుస్తా. ఒక మౌలిక సదుపాయాలు లేకుండా, ఒక మనిషికి అన్నం లేకుండా, ఒక పిల్లాడు చదువుకోకుండా, ఒక తాతకి ఆరోగ్యం లేకుండా ఏ అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చెప్పండి సార్, నేను తెలుసుకుంటా.
నేను ఒక లేమ్యాన్ అనుకోండి, అభివృద్ధి ఎక్కడొస్తుంది? మౌలిక సదుపాయాలు లేకుండా, మన ఇల్లు లేకుండా, కనీసం తాటా గుడిసె లేకుండా, పిల్లడు వాళ్ళు చదువుకోకుండా, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా, రైతు నష్టపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా, హాస్పిటల్ కట్టకుండా, ఒక 10 మెడికల్ కాలేజీలు కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కట్టకుండా, ఇది మించి ఏం అభివృద్ధి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మా దగ్గర నుంచి? మరి బాబు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం పీకాడు? 2014 నుంచి 19 దాకా ఏం పీకాడు చంద్రబాబుని? డేర్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఏం చేశాడు? పందికొక్కులా తిన్నాడు. నేను చేస్తా ప్రమాణ సాక్షి, నేను ప్రమాణం చేస్తా. నుంచోబెట్టి నన్ను తీసుకెళ్ళి ప్రెస్ మీట్లో నన్ను నార్కో టెస్ట్ చేయించండి. చంద్రబాబు గురించి క్వశ్చన్లన్నీ వేయండి. చంద్రబాబు ఏమేమి పాపాలు చేశాడో ఆ నార్కో టెస్ట్లో వస్తాయి బయటికి. ఒక్కడు కూడా రాలేదనుకో, నేను చెంపలు వేసుకొని మీ కాళ్ళకి దండం పెట్టి, బాబు కాళ్ళకి దండం పెట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా. చేస్తారా? నేను రెడీగా ఉన్నా నార్కో టెస్ట్కి. అతను ఎంత తిన్నాడు, పద్ది కుక్కలా ఎంత తిన్నాడు, ఒక కులాన్ని పట్టుకుంటే హీనంగా మాట్లాడాడు. అంబేద్కర్ మాటలు విన్నారుగా మీరు? చదువు లేకుండా, ఆరోగ్యం లేకుండా ఎవడు అభివృద్ధి చేయజాలడో. అన్ని పుస్తకాలు తిరిగేయండి, మీకు తెలుస్తుంది. మీకు తెలుసు, తెలియకుండా సడన్గా మీరు ఒక మన కమ్మోడు గెలవాలని ఆ ఫీలింగ్తో వచ్చి ఉంటారేమో. తప్పులే, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే కూడా తప్పులే సార్, కానీ ఇంత అబద్ధాలు ఆడకూడదండి. మీరేదో పెద్ద సెయింట్ లాగా అంత బెళ్ళపిచ్చి మాట్లాడకండి. కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదో జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు, ఈ ఒకవైపు ప్రభుత్వం ఏమో అభివృద్ధి సంక్షేమం అంటూ రెండు జోడు గుర్రాల మీద నడిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమం ఇవ్వాలంటే అభివృద్ధి చేస్తేనే కదా సార్, ఆ డబ్బులు వస్తేనే కదా ఇక్కడ సంక్షేమం ఇచ్చేది. కానీ ఇట్లా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అప్పటికే నడుపుతుంటే ఇట్లాంటి వ్యక్తులు వచ్చి కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడి అదే ఒక చర్యలకు పాల్పడుతుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ జనాలు దీన్ని? మా కమ్మవాడు ముఖ్యమంత్రి అయితేనే అది అభివృద్ధి కింద లెక్క. మా కమ్మవాడు ముఖ్యమంత్రి అవ్వకపోతే అభివృద్ధి కాదు. జగన్ కాదు, వైఎస్ఆర్ కాదు, ఎవడైనా మహాత్మా గాంధీ పుట్టిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే మేము తట్టుకోలేం. మా కమ్మాడు ముఖ్యమంత్రి అయితేనే అది అభివృద్ధి. ఏ అభివృద్ధి చేశాడు? 2 బిల్డింగ్లు కట్టాడు, అమరావతిలో కట్టాడు, సచివాలయం కోటి. నెలలో వర్షం వస్తే గుంతలు పడి, పైన బొక్కలు పడి, లోపలికి నీళ్లు తన్నుకుంటూ వచ్చినాయి. 2 సచివాలయాల అసెంబ్లీ కట్టడానికి ఎంత లంచాలు తీసుకొని చెత్త బిల్డింగ్లు కట్టాడో అది మీకు అభివృద్ధిలా కనపడుతుంది కదా? లేదు, నా కళ్ళ కనపడని గుడ్డోడిని, ధృతరాష్ట్రుడిని మీరు చెప్పండి. జేపీ గారు 2014 నుంచి 19 వరకు ఈయన ముఖ్యమంత్రిగా వెలగబెట్టింది ఏమేమి అభివృద్ధి చేశాడు ఒకరిని తెలుసుకుంటా. పేదవాళ్ళకి ఏమన్నా ఆరోగ్యంలాగా ఏమన్నా ఆరోగ్యశ్రీలాగా ఏం చేశాడా? ఒక ఆరోగ్యశ్రీ 25 లక్షల వర్తుతో పేదవాడు ఎక్కడికైనా కార్డు వెళ్ళి గుండె జబ్బు వచ్చినా, కాలు పోయినా, చేయి పోయినా ఆరోగ్యం వచ్చేలాగా హాస్పిటల్ మెయింటైన్ చేశాడు. 10-15 పైగా మెడికల్ కాలేజీలు కడుతున్నారు. ఎన్నున్నాయి తెలుసా మీకు? ఆఫ్టర్ ఆల్ బాబు అనేవాడు ఎక్కడో అనంతపురంలో ఒక కియా ఇంత, దానికి 2000 అంతే. ఇక్కడ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ మీకు కనపట్టలేదా? సచివాలయాలు మీకు కనపట్టలేదా? పెన్షన్లో వచ్చే ఆడ కూతుళ్ళు, ఆ బిడ్డలు కనపట్టలేదా మీకు? అంటే ఏ అభివృద్ధి? కమ్మవాడు చేసేదే అభివృద్ధా? మాకు తెలివితేటలు ఉండే సార్, మీ అంత లేకపోవచ్చు. ఒక మంచి ముఖ్యమంత్రిని మీరందరూ కలిపి అతన్ని అన్యాయంగా బొక్కలో పెట్టి, వీడు పైకి వస్తే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కానేమో, నా కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి కాడని బొక్కలు తొప్పితే బొక్కలో, అది మీకు తెలీదా? లెక్కేయండి. చంద్రబాబు ఎంత అవినీతి తిన్నాడో, జగన్ గారు ఎంత ఉందో లెక్కేయండి. వేస్తారా మీరు? నేను రెడీ, మీరు ఎప్పుడు వస్తా. ఇంత పంది కుక్కు తిన్నాడే, తిని కూడా మేనేజ్ చేస్తాడు అన్నిటినీ, కోర్టుల్ని, మనుషుల్ని, పెద్ద సిబిఐని, దేన్ని మేనేజ్ చేయడా చంద్రబాబు నాయుడు? అది మీకు తెలీదా సార్? మీరందరూ కలిపి, అన్ని పార్టీలు కలిపి ఒక్కడనే, ఒక బక్కోడిని అలోన్గా ప్రజల్లోకి వెళ్తున్న వాడిని
ప్రజలు మొత్తం నా కుటుంబం అనుకునేవాడు ఒక ముఖ్యమంత్రిని ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పథకాలు చేస్తే, ఇంత మంచి పనులు చేస్తే, మీరు తెలుగు నుండి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నారు ప్రజలకి మోసంగా. తెలుగు వచ్చు, మీరు స్పీచ్గా మాట్లాడచ్చు, నీట్గా మాట్లాడవచ్చు, చాలా అక్షరాలు తప్పు లేకుండా. జనాలకి ఎక్కడ తప్పు చేయకూడదో తెలుసండి. అంత దుర్మార్గంగా ఇంతమంది కలిపి ఒకరిని ఓడించడానికి ఇన్ని కుట్రల. రామోజుడు అనేవాడు రాస్కెళ్ళు, సిగ్గు లేనోడు, చెరవ లేనోడు, బ్రోకర్. అలాంటి వాళ్ళని మీరు నమ్మి రోజుకోడు వచ్చేసి లేదు ఇది బాబే విజన్. బాబు ఏం విజను? వాడి దగ్గర ఏం విజన్ ఉంది? చదువుకున్నవారు మీరు గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఒక చదువుకున్న సంస్కారాలు మీకు తెలీదా? మీరు మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తుంటే నీకు మీరేమనుకున్నారు? చంద్రబాబు మనకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నారు. 50 కోట్లకి అమ్ముకు దబ్బాడు వేరే వాడిని నుంచోబెట్టి. మీకు మిమ్మల్ని ఓడించాడుగా, అది కూడా మీకు తెలుసు. కానీ చెప్పం, మనకమ్మడే కదా, నన్ను రామారావుకే పోటీ పొడిచాడు, నాకు పొడతానికి ఏముంది అని సర్దుకుంటున్నారా? ఇలాంటి క్రూయల్ ఫెలో మళ్ళీ ఆంధ్రదేశంలో ముఖ్యమంత్రి అయితే ఆంధ్రదేశం నాశనం అయిపోద్ది. నేను ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి జేపీలు, కేపీలు, పీపీలు మాట నమ్మకండి. మేమంతా కమ్మ పిచ్చిలో పడి ఇతనికి మీకు లేకపోవచ్చు, మీరు లేదు చాలా ఉత్తములు, ఓకే, మిమ్మల్ని ఆపాదించజాలం ఉన్నవాళ్ళకి నేను చెప్తున్నా, ప్రజలందరూ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎస్సీలు తిట్టాడు, ఎస్టీలు తిట్టాడు, బీసీలు తిట్టాడు, కమ్మాళ్ళను తిట్టాడు, రెడ్డులు తిట్టాడు, కాపులు తిట్టాడు, మనిషి అన్న ప్రతి వాడిని తిట్టాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను ప్రూవ్ చేస్తాను మీకు. ప్రతి చోట పేపర్లు తీసుకొస్తా. వంగవీటి రంగని ఎలా చంపాడో కూడా మీకు తెలుసు. ఇలాంటి దుర్మార్గుడికి దయచేసి ఆంధ్ర ప్రజలు, అమ్మలు కానీ, అక్కలు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ ఓటు వేయకండి. నేను మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతన్ని నమ్మండి. అతన్ని మీకు బిడ్డలాగా ఉంటాడు, మిమ్మల్ని మా కుటుంబంలా చూస్తాడు. నేను కళ్ళారా చూశా. 13 ఏళ్ళ నుంచి అతను నాకు తెలుసు. ఆయన నా కులవృత్తుడు కాదు, ప్రమాణ సాక్షిగా. నేను వంగవీటి రంగా గారికి శిష్యుడిగా చెప్తున్నా. అన్యాయంగా చెప్పించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని. ఎంత దుర్మార్గుడు అంటే, ఇతను మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే వాడు బటన్ నొక్కితే మీకు డబ్బులు వస్తాయి. చంద్రబాబు బటన్ నొక్కితే నాలాంటోడు నీలాంటోడు చచ్చిపోతారు. అంత క్రియల్ ఫెలో. దయచేసి ముఖ్యంగా కాపు నాయకులు కూడా చెప్తున్నా, కాపు సోదరులకి, దుర్మార్గుడు వీడి మాటలు నమ్మకండి. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి మాట్లాడము, లేకపోతే ఇక్కడ అప్పులు చేస్తున్నారు సంక్షేమం పేరుతో అని, అంటే ఎలక్షన్ ముందు వెళ్ళి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టడాన్ని ఎట్లా చూడాలి జనాలు? మరి అదే అందుకనే నేను జనాల్ని ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు. కానీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ని మనం ఏం చేయలేం. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్స్ పెద్ద చదువులు చదివిన వాళ్ళగా ఉంటారు. ఇలాగా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చి వాళ్ళ పర్పస్ కోసం, వాళ్ళ కులం కోసం, ఒక డబ్బు కోసం, ఒక ప్యాకేజీ కోసం రకరకాలుగా మన టీవీల ముందు దర్శనమిస్తుంటారు. నమ్మొద్దండి. చదువుకున్నంత మాత్రాన సంస్కారవంతుడు కాడు. మానవత్వం ఉన్నవాడే సంస్కారవంతుడు. మీ ప్రజలు మీరందరూ సంస్కారవంతులు. మీరు మంచినే కోరుకుంటున్నారు, మంచినే చెప్తున్నారు. నిజంగా జెన్యూన్గా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పెడితే ప్రతి తల్లి అభినందించింది. అలాగే అమ్మఒడైతే ప్రతి తండ్రి అభినందించాడు. ప్రజలందరూ జెన్యూన్గా మనకి సర్వీస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు నమ్ముతున్నారు. నిజంగా ఇతను ఒక్క పైసా, నేను ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి ప్రమాణం చేస్తా. తిరుపతి గుళ్ళు, గర్భగుళ్ళు అయినా సరే, ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా అవినీతి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పుతో కొట్టండి. మీరు ప్రూవ్ చేయండి. ఇదిగో ఇట్ట గొంతు కోసుకొని చచ్చిపోతా.
అంత హానెస్టీ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఒకటే, ప్రజల్ని బాగా చూడాలి, వాళ్ళకి బాగా సర్వీస్ చేయాలి, అప్పుడే మనం ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప ముఖ్యమంత్రి సీట్లు ఎట్టైనా కూర్చోవాలి, లంచాలు ఇవ్వాలి అనేది లేదు. ఇతను వెరీ 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 గుడ్ సీఎం. ప్రజాసేవే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుంటే కేవలం విష ప్రచారం చేస్తున్నారు జయప్రకాష్ నారాయణ అంటూ కూడా పోసాని కృష్ణమురళి మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ మాటలను ఎలక్షన్ ముందు వచ్చి రకరకాలుగా వ్యక్తులు వచ్చి చెప్పేటువంటి మాటలను నమ్మకూడదు. కేవలం చంద్రబాబు నాయుడును సీఎం చేయడం కోసమే వీళ్ళంతా కూడా వస్తుంటారు. అలాగే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం, ఇట్లా రెండింటిని జోడుగురాల మీద నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ప్రజలు ఎన్నుకోవాలి. అలాగే ఏదైతే అభివృద్ధికి సంక్షేమ పథకాలకు పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా అభివృద్ధి చేస్తేనే వస్తాయి తప్ప ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు అనేటువంటి క్వశ్చన్ కూడా పోసాని కృష్ణమురళి వేస్తున్నారు. కాబట్టి సో జయప్రకాష్ నారాయణ అనేటువంటి ఒక సెల్ఫ్ ప్రకటిత మేధావి, ఆయన చదువుకున్నారు కానీ సంస్కారం లేదు, ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞత కూడా ఆయనకు లేదు. సో ప్రజలంతా కూడా ఆలోచించాలి ఈ మాటలపైన అనేది కూడా పోసాని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.